నీ ఎండ చల్లాకుండా జరసేపు ఎండ కొడతాను, జరసేపు మబ్బు పడుతుంది. మా ఇళ్ళ ఎండ కొట్టినట్టు అయింది, మళ్ళీ మా ఇళ్ళ పోయి మబ్బుల పోయి వచ్చింది. ఎక్కడి బట్టలు అక్కడనే ఉండే, పిండుకుందామంటే పానం అంతా కుసకుస ఉండి సాతనై పాడైతలేదు, పిసలేసినట్టు కాబట్టే. ఈ బట్టలు చల్లాకుండా 3 రోజులు ముసురు పెట్టినందుకు ముక్క ముక్క ఆసన రావట్టే బట్టలు. ఏం చేయాలన్నా బతుకు పాడు కానీ గిట్ట వచ్చింది, గిట్ట కచ్చింది. ఇంకెంత కర్మం ఉన్నదో అనుభవించేది. ఎన్నెలు ఎంత ఎగిరినా సూర్యుని చూడక తప్పదన్నట్టు నేను ఎంత అట్టుకున్నా చేసుకొని గట్టి పడదాకా తప్పటట్లేదు. ఒంటరి దాని పెంటలు పెరిగినట్టు ఉన్నది బతుకు చల్లకుండా. ఇంకా నీలి మనవరాలు మంచిగా వింటుంది, ఆసన వచ్చేటట్టు గుమ్మ గుమ్మ వస్తాయి. దాని బట్టలు ఏమెత్తదో ఫోరి, ఏమో కంపాటో ఏమో అన్ని పాడైంది, ఆడుకున్నదా మళ్ళీ. అయ్యో ఇలా నీళ్ళకేమైంది? నీళ్ళు వస్తలేవు ఒక్క బొట్టు. అయ్యో భగవంతా, ఇలా నీళ్ళు లేవు మను లేనట్టున్నాయి కదా, నల్ల 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 చల్లకుండా నల్లియలేదు. అయ్యో అయ్యి కుక్కలు చూడవో గోడల పొన్న పొక్కలు తోడుతున్నాయి. అట్టేదా అనకాలం తినవా, ఇంత ఇల్లు నాని పూల్తెట్టా. నీ కుక్కలు చల్లకుండా నా ఇల్లు దొరికినా అదే, ఇటు అడి అంటే అటు రుక్కుతాయి, అటు ఆడంటే ఇటు రుక్కుతాయి. వచ్చి నీ పాపం పాడుగాను దవదవ బట్టలు తీసుకొచ్చి బకిట్ల పెడితే నీళ్లు లేపాయి మను లేకపోయి. ఇప్పుడు ఎట్లా విండు మరి? ఈ నీళ్ళు ఇడిచిటైనకు తీరనే తీరది. ఒక్క నాడన్నైనా ఎక్కడతోటి నీళ్ళు ఇచ్చింది లేదు. ఏం చెప్తాడో ఏం పాడో. ఇంకా సరుపోలు ఇంటికన్నా నేను నీళ్ళు తెస్తా, మరి ఉన్నాయో లేవు. ఇంకింత విండకిట్టిన జామ ఎత్త కుప్ప అవుతాయి, ఇన్ని బట్టలు అవుతాయి. సాతనైన నాడు తాపకు 2 విండుకున్న మంచిదే. ఒక టిప్పు మొరమన్న పోతే ఎంత పాకురు పట్టింది చూడు. నీ కుక్కలు చల్లాకుండా చెప్పులు ఎత్తుకొచ్చి ఇటోటి అటోటి వారెత్తాయి. ఒక్క చెప్పు జత దక్కనిత్తలేవు. సరిపోలు ఇంటికాడ నీళ్ళు ఉన్నాయంటది లేవు. మాలుడుని బిడ్డ వస్తానన్నారు, మరి నేను అటు పోయిన వాళ్ళు ఇటు అయితే ఎట్రా? మా ఎటు పోయిందని అది ఇంట్లో పొన్న తిరుగుతుంది, మళ్ళా ఎటు పోయినవే ఎండల పడి అంటది. ఈ కుక్కలతో వచ్చింది గోస. అత్తాన్రా మరి మా బిడ్డ ఉన్నది. బకెట్ చల్లకుండా ఇత్తడి బకెట్ బగ్గ బరువు ఉన్నది. బకెట్ పట్టుకొని ఎటు పోతానే పోసా? ఎటు పోతానక్క 3 రోజులు అవుతుంది. నల్ల ఒక్క బొట్టి వెళ్ళి నల్ల నీళ్ళ చల్లకుండా ఇంకా సరుపు దగ్గరకు పోతాను. 2 బకెట్ నీళ్ళు తెచ్చుకుంటున్నాను. ఉన్నాయా అని మీకు నల్ల నీళ్ళు వచ్చినాయా? అత్తలేవు, మాకు 3 రోజులైనా. ఇక అదే ఉన్నది గోస చల్లకుండా. 3 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. నీ మొగడు మంచిగా 12 గాజులు వేసిండు, అవి అడుగుల వరకు మళ్ళీ నల్లిప్పుతాడు. ఇంకేందే నీకు ఇంటనే గంగున్నట్టు. రంజారా పట్టుకో పొలగన్న పొరన పట్టుకొని దర్వాజలో కూర్చో. 2 బకెట్ నీళ్ళు తెచ్చుకొని నలిసేసుకుని తెచ్చుకపోతుంది. అది ఉన్నదో లేదో మరి, అందరూ పని గిట్ట వేయిందో. సరూపా వా, సరూపా సరూపా అది ఇంటున్నావు అనేది ప్రయాణది. అబ్బా దీనికైతే చెవులే రావు. అర్రల వంటి గర్ర చూపు చూస్తుంది అచ్చపోటోళ్ళు అందరినీ. ఉన్నదో లేదో అటెటన్న పోయి అత్త. ఎలానన్నా విండకుంటే ఆసన వచ్చి పాడైతాయి బట్టలంతా ముక్క ముక్క. సరూపా ఓ సరూపా, ఏం చేస్తానవే? నేను మొత్తుకుంటే పత్తకన్నా అత్తలేవు ఇవాళ మొఖానా. అబ్బా మొత్తమే షవ్ మీద ఫేన్ మారనట్టే చెప్తాను కదనే. ఏంటిది పోషావా? మావ లేదు. లేదా? ఎప్పటికీ ఇంటికన్నే ఉంటది, మరి సప్పుడు ఎత్తలేదు అనుకుంటానా. ఎటు వేయింద్రా మీ అవ్వ? పొలం కాడికి పోయింది పోషావా, నార్మడి దున్నుతున్నాం. అరే నార్మడి దున్నపోతా నువ్వు ఊరి మీద పడి తిరుగుతున్నావు ఇంటికడవండి. నువ్వు కూడా పోతేమో వాళ్ళకి దాసర కాపోదువా? ఆసరావుడు సంగతి దేవుని కెరక గాని గాపనం నాతో అయితే పోషావా. అవ్వో మగ విధగాడ నీ మొలకలక పెడితే తెల్లెలకని చూసి ఎల్లెలకలు వేసిండట నీ అసంటోడు. గాపని రాకపోతే మరి ఏ పని వస్తుందిరా నీకు? ఇక బీరు దాగి జోరుగా తిరుగుతావు ఊళ్ళో పొన్న బండ్ర పొన్న బండ్ర వేసుకొని సోపతి గారు నేను ఎక్కించుకొని ఇట్టిట్ట చూసుకుంటా ఆరి కనబడతాను నేను వాళ్ళ మన నవ్వుతున్నావు. ఏ నాకు తాగులు అలవాటు లేదు కదా పోషావా. ఏ
అంతేరా నువ్వేడ తాగుతావు ఆసనన్నది తెలియదు పాపం పొలగానికి పిల్లి పిల్లి పాలేవాళ్ళు తాగిర్రా అంటే మీసాలు తుడుచుకుంటా నాకేం తెలుసు అన్నదట గట్టున్నది నీ ముచ్చట కూడా అయితేనే కానీ 2 బకెట్ అన్ని నీళ్లు కావాలిరా నీళ్ళ మాకు కూడా కొన్ని ఉన్నట్టున్నాయి ఏ ఊకోరా ఏమో నీళ్ళు లేవన పడుతుంది మా ఆడకట్టు కన్నా ముందు మీ ఆడకట్టుకే ఇస్తారు నల్ల నీళ్ళు ఏమో సోద్దాల మాటలు మాట్లాడతావు మీ ఎవరెక్క కొంచెం పని ఉన్నట్టున్నావెవరా నువ్వు కూడా పాపం మీ నాన్నమ్మ అయితే ఎక్కడ ఉందో కానీ రోడ్డు పని నచ్చపోయేటోళ్ళని విరిసి నీళ్ళు ఇచ్చేది ఎండాకాలం దినం ఏమైతే మీకు నీళ్ళు చల్లింది మీ అన్నగాడికి అంటే నువ్వు కంటే నీ నోట్లే మనం 2 బకెట్ నీళ్ళు కొంచెం ఏమైతుందిరా సరే పుషవా పట్టుకపో నన్ను ఒరియకు మరి గట్టు ఉండాలన్న భయం అయితే ఆవో ట్యాంకి నిండా నీళ్ళు పెట్టుకొని నీళ్ళు లేవంటవేవురా నీళ్ళ దానం నిప్పు దానం చేసుకోవాలి ఏవతిరా నీకు చెప్పింది ఉంచుకొని లేవంటన్నావు మనం ఎవరి కన్ను ఇస్తే దేవుడు మనకింత సాయం అవుతాడు పురాంగానే నీళ్ళు లేవు మాకు అడుక్కున్నాయి అంటున్నావు పాప మీ నాన్నమ్మ మంచిది ఉండేరా సార్ ఎవరికి వాళ్ళే మీ అన్నగారికి వాళ్ళే మీ అయ్యలకు వాళ్ళే నీకు వాళ్ళే అబ్బో దేవుడు గింత బరువు లేవడతా అంటారు నేను ఆరి టీవీ చూసినట్టు చూడబడుతుంది గడ పెట్టేంద్ర నీకు మంచి పెండ దొరకదా నా సొంటిది అబ్బో ఇళ్ళ మాలుడు బిడ్డ అత్తనంటారు లేకపోతే నేను గింతగానం ఎందుకు తిరుగుతుంది వీళ్ళ కోసం నీళ్ళు చల్లగుండా వీళ్ళు మనుషులతో అవసరం పడినట్టే చేస్తారు ఎప్పుడన్నా నా ఇంటికి రారా అప్పుడు చెప్తాం ఈ సంగతి ఈ వాన చల్లకుండా మళ్ళా కొట్టేటట్టే ఉన్నది కదా కొడితే కొట్టింది కాదు పోతే పోయింది కాదు ఏం పని చేసుకోకుండా పెద్దమ్మ ట్రాక్టర్ వస్తే చెప్పు నేను సాలు పెట్టిస్తా సరే చెప్తా హలో చెప్పురా ఇయ్యాల నేను ఉంటలేనురా మా పోషత్త లేచి లేచి మరి ఫోన్ చేస్తాంది రమ్మని పోయేస్తాం సరేనా నువ్వు పోయిరా ఇక ఉంటానా ఏడి మనిషి తయారైండు మళ్ళేటో పరారైండు ఏడ కాలు నిల్వది గాలిగానికి ఊరికి పోదామన్నాడు మళ్ళేటో జారిండు ఓయ్ మళ్ళేటి పోయినావు నీకు ఒక కాడ కాలు నిల్వది కదా ఉప్పిచ్చి అంతలోపు తప్పిస్తావు నేను ఏడ తప్పించిందే గా రాజుగాడు ఫోన్ చేసి గాజులు దింపుదాం దారా అంటే నువ్వు ₹1,00,000 ఇచ్చినా అచ్చటోని కాదని చెప్పేస్తానా చెప్పినట్టే ఉంది నీ ముఖం ఇంటికన్నా తిన్న పళ్ళని తీయసాదా కాదు గాని ఇక మంది పనులకు పోయి సిందులేస్తావా ఎనుకటో సామెతుండే దండం దెంపరాకున్నా మొండం దెంపకత్తా అన్నాడట గట్లుంది నీ కథ ఈ పాసిపోయిన పప్పసండి మాటలు మాట్లాడితేనే సిప్ప సప్ప సంపబుద్ధి అయితే నాకు నా ఇజ్జత్ తీయడానికి గజ్జలు కట్టుకొని తయారైతావే నువ్వు ఇక నీకు ఇజ్జత్ ఉందని పట్టు పట్టి మరి నేను పొట్టు పొట్టు తీరుతానా మొదలైతే బుక్కడంత జల్లబడిపో జల్లి బయలుదేద్దాం వానొచ్చేటట్టున్నది మా అవ్వ మన కోసం చూస్తుంది కావచ్చు మా పోదంతీయే నీ పోవుడు చల్లగుండా ఈత కొంగ తానం చేసిపోయినట్టు ఇప్పుడు ఊరి కోనే పడుతుంది మళ్ళీ ఈడ చల్లబడు ఎందుకే ఆడికి పోయినాక తినవా బట్టలు కొని బరవత్త తిరిగినట్టే కాదే కట్ట చేస్తే అంటే ఏంది ఇప్పుడు తినకుండానే అత్త అంటానవా నువ్వు సుశీల నీకేమైనా తలకాయ ఉన్నా అదే అత్తగారి ఇంటికి ఎవడన్నా తినిపోతాడే మనం ఆడికి వరకు మీ అవ్వ కౌసో గీసో అండి పెట్టదా తినద్దా ఈయన్నే తినిపోయినాక మళ్ళీ ఆడిపోయినాక ఏం తినన్నే కొత్త చెప్పులు కొనరా మాడా అంటే పాత చెప్పులకు రంగేసినట్టున్నది నీ తెలివి అక్కడ కౌసుకు రండుతుందా అని నాసుముఖం పెట్టుకోని చూసుకుంటుంటున్నావా అద్దా అనే మరి ఈయన్నే ఇరుగ తినిపోయినాక ఆడేం తింటనే జోరుగా ఈడ రోజు తింటలేనా ఇన్ని బియ్యం అన్న మిగులుతే మనకు ఎట్ట బతుకుతావే ఓ రేవులేదు తావులేదు చీకటి పడ్డట్టున్నది నీ తెలివి తప్పు చెప్పినవే నువ్వు అది చీకటి పడ్డట్టు కాదే నీ తెలివి తెల్లారినట్టున్నది అని అనాలే కోపంలో దీపం వస్తావే నువ్వు చెప్పినవు తీయి నీది చీకటి పడ్డాక మాట్లాడే తెలివే గాని పోదాం మా అవ్వ మన కోసం చూస్తుంది కావచ్చు నువ్వు తినకుంటామాయే అగో పోదాం ఆగరా అదే అవ్వగారింటికి ఓవుడు అనే వరకు దవ తయారై నిలబడ్డావు మరి నేను తయారు కావద్దా గిట్టని రావన్నా నేను అంగి ప్యాంట్ వేసుకునే వరకు చదివేదేమని ఉంటే చదువు నీ ఆనసినుకులు చల్లగుండా అటో ఇటో అక్కలో మొక్కలో బట్టలు అయితే విండుకున్నా గాని మళ్ళీ చినుకులు మోపు కాబట్టే
ఈ ఫురాంగ పచ్చుకున్నట్టు కాదు, ఫురాంగ ఎండినట్టు కాదు. ఇవరకే ముక్క ముక్క ఆసనత్తంద్ర దేవుడు అంటే ఏమో కాలం ఎత్తిపోయినట్టు కత్తానే శనుకులు చల్లగా ఉంటా. ఇలా నల్లటోనికి ఏం పుట్టిందో ఒక్క బొట్టు కూడా ఇవ్వపాయే. రాని కాడికి రాయినా ఏమన్నట్టు ఓ 2 గుండెల మందం వచ్చినా అయిపోయి నా బిడ్డు నల్లుడు వస్తారు. మరి వాళ్ళకు అవతలికి ఇవతలు కోటానికి ఎంత తిప్పలు ఉండదో ఏం కథను. మరి అత్తనన్నది ఇంకా రాకపాయే. అడుగు చెప్ప ఏం అడుగులు అడిగేవర్తివి? నేను అడుగులు అడుగేసుడు కాదే, నువ్వే దొంగ అడిగేసుకుంటా సంగ సంగ నడుతున్నావు. పుట్టినూరు వచ్చే వరకు చిట్ట నడుతున్నావే నువ్వు. మాజాలు గాని గీ తొవ్వ మీద లొల్లెందుకు? ఇంటికేనాక బుద్ధి తీర తిట్టేవు గద్దె మీద కూర్చొని. నేనే లొల్లి పెడుతున్నాయే. నేను నడువనే పడితే నడువు అని ముళ్ళుగట్టి పట్టి పొడిచినట్టు చేస్తానైంది. ఎంబడి వాడు ఉరికిరావన్నా ఏంది? మాజాలు గాని నడువు నిగంతే ఎక్కడికైనా సాల్దా. ఈ శత్రు ఏమిటికి పట్టుకొస్తావు? నా ఇజ్జత్ తీయడానిక? అందరు చూడు ఎట్లా చూస్తారో తవ్వంట. ఆగో ఎవరు చూస్తే మనకేంది? నేను దొంగన అలంగనా? నా శత్రుని నేను తెచ్చుకుంటానా? వానో వరకు అందేస్తానా? ఎవరు చదువుతారట మళ్ళీ మొలకత్తా పోతా అడితే. అగో ఇదేనా ఇల్లు? అక్క చెప్పని వచ్చింది కదా, ఇంకా అత్తలేదని అనుకున్నా. అయినా అప్పటికిప్పటికి ఏం మారలేదే. గవే గోడలు, గవే రేకులు, గదే కమ్మలు, గదే పచ్చపరదా అత్తనే ఉన్నది. ఇక వచ్చింది 6 అడుగుల మొగోడని 7 అంతరాల బంగ్లా కట్టి సప్పుడు పెట్టి ఎదుర్కొంటారు తమర్ని. నడు సిగ్గులేదు గింతనన్నా. ఆగో ఇప్పుడు వస్తా రానవా? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నువ్వేందుకు ఇంత ఖరాబ్ అయిన బక్క పడ్డావు? బాగా మంచిగా ఉందా మానయ్య? నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. మీ అవ్వ మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. శత్రు ఎడగొన్నావు బాగా పెద్దగా ఉన్నది. మొన్న కరీంనగర్లా శనివారం వెంకట్లా కొన్నా. శనివారం వెంకట్ల కొన్నాడట. అయితే మనకు లోపలికి రాండి. అప్పుడే గెలిపించినప్పుడు అత్తవు కావచ్చు అనుకున్నా. అటు దిక్కు బాగానే అనబడతాను అదయ్యా. కూసాయ బుజ్జి రాంగ మంచిగా వచ్చిర్రా? బస్సు దొరికినాయా? అవి దొరకాయత్తా, మనమే దొరకబట్టి ఎక్కాలి. సరే నీ తిన్నావా? నీ తిండి సల్లాగుండా. మాది నల్లుడు పొద్దుకు 3 వలకల తింటన్నా, ఎద్దోలు ఎల్లెలకలవా అంటన్నా. ఇక ఐస్ అయిపోయినాక పండుడు కాకపోతే షెండోలు ఎగురుతావా గాని కౌసుకూర అండినావు కదా అల్లుడు వస్తాడని. బక్కులు నువ్వేమైనా మనిషివేనా? గట్లా అడుగుతారు ఎవరన్నా? అది ఏదండితే నీకెందుకు? అయ్యో అడుగుతే ఏమైతే అని తీయరా? అదే నా అత్త నేనే ఏమనుకుంటది? నువ్వు చెప్పత్తా ఏం కూర అండినావో? బాగా ఆకలి అవుతుంది. కౌసుకూరనే అండినావు కదా, నువ్వు అంటావు అత్తా. కౌసుకూరనే అంటావు, నాకు తెలియదా? ఏ కాదు అల్లుడు, అట్టి టమాటలే నూనెలుడికి ఇచ్చండినా. అయ్యో ఎంత పని చేస్తే వత్తా, అట్టి టమాటా కూర అండివా? ఎందుకత్తా? నువ్వు కౌసు కూర వండుతావు కావచ్చు అనుకొని ఇంటికి ఆ నుంచి తినకుండా కాదత్తా. నా నోట్లో మన్ను వచ్చినావు కదా. ఇప్పుడు మంచిగా అయిందా? ఇంటికాడ తిను అంటే తినకపోతివి. కుండలు ఉన్నది వాయే, కుక్క తిన్నది వాయే. తిన్నావా? ఇట్లా చేసినవి ఏందత్తా? నిన్ను నమ్ముకొని నేనత్తే. అంటే మీరు వచ్చేది రాని దీని నమ్మకం లేదు కదా అల్లుడు. ఓసారి 2 ఏళ్ళ బట్టే, ఓసారి చిన్న చిన్న సినుకులు పడబట్టే మా బ్రావెక్కే. మీ మొక్కన బాగా అనబడుతుంది కావచ్చు, అత్తరో రారు అని అనుమానం కొద్ది అట్టుగానే ఉన్నా. మీరు వచ్చినాక అండేదాన్ని. ఇప్పుడు పోయి 1 కిలంతా కోడికూర కొట్టించుకత్తా. అయ్యో అత్త, నేను కోడికూర తింటలేను. అయితే ఇంకేది నయ్యమనే పండు అట్టుగానే కాదే, కోడికూర బంద్ చేసి నాటు కోడికూర తింటానా. అదైతే గట్టిగా ఉంటది, లొట్టలు వేసుకుంటే తినచ్చు. నాటుకోడే పట్టుకురా అత్త. నువ్వు లేని కోరిక కోరడం అంటే గూను వైరక గుద్దుతా చెప్తానా. ఇప్పటికిప్పుడు నాటుకోవడానికి ఏటికెళ్ళేస్తుంది అది. అయ్యో నువ్వు ఆగరాదే సుశీల, తినే అన్నంలో మన్ను పోతావా ఏంది? అల్లుని కోసం గాయతనన్నదేదా అత్త అన్నప్పుడు.
నేనేమన్నా ఎప్పటికత్తానా తోక సుక్క రాలిపడ్డట్టు ఎప్పుడో సరత్తానా తెత్తే ఏమైతుంది ఏం కాదు గాని నాటుకోళ్ళు ఏడ దొరుకుతాయని ఆలోచిస్తానయ్యా. సించత్తా సినేదాకా సించు సినేదాకా సించు. గసింత కింద తినేగానోళ్ళ కుండాళ్ళుడు నాటుకోళ్ళు, మరి ఆడు ఇత్తడో ఏమన్నా అంటాడో. నువ్వు అడిగినాక ఏడా అత్త పా పోయి అడుగుదాం. దుంకుతేనే కదా లోతెంతలో తెలిసేది. గడ్డకుండి గుడ్డిగా నమ్ముతే ఎట్లా? అయితే నువ్వు పోయి దునుకుపో. నువ్వు ఆగరాదే ఊకే కాలగడ్డం పడతావు. పా అత్త పోయి అడుగుదాం. నాకు కూడా బాగా ఆకలి అవుతుంది. ఎటైతే పా. సరే అల్లుడు మరి పోదాంపా. పా ఓ బుజ్జి, ఆ సోలలా ఇన్నన్ని పాలల మొక్కలు ఏం చే ఆడు ఉన్నడో లేడో పోరాడు అసలే తిరిగిపోతు గాడిది. ఇగో అత్త ఓ కిలోన్నర 2 కిలోల కోని తీసుకో, మంచిగా దగ్గర కనుకొని కమ్మా తిందాం. నేను అల్లుడు మంచిగానే ఆడతా కమ్మా గాని ముందు ఆడ 2 కిలో కోడి ఉన్నదో లేదో గాని. ఇగో అల్లుడు, ఇక్కడ మా వాళ్ళు బాగా మంది తప్పు పడతారు. జర మీద మీద పడ్డట్టు రాకు, దూరం దూరం. సరే మీద మీద పడ్డట్టు రాకు, దూరం దూరం. సరే ఎంతైనా నీ ఇలువ నీకే నా ఇలువ నాక. నువ్వు వేసంటానివా నాకు తెలుసు గాని లోకానికి ఏమెరుకు. నువ్వు వేసంటానివా నాకు తెలుసు గాని లోకానికి ఏమెరుకు. నీ అవ్వ ఈ చెట్టు చల్లకుండా చెడ పెరుగుతుంది కానీ ఒక్క కాయ కత్తలేదు. పిందెలు పడతానే రాలిపోతాయి. ఒక్కనాడు ఒక్క కాయ తినది లేదు. ఈ చెట్టు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇగో అత్త, నువ్వు ఎప్పుడైనా నాటుకోళ్ళు తీసుకుంటే వీళ్ళ దగ్గరనే తీసుకుంటావు అత్త? వీళ్ళు ఎన్నటి నుంచో అమ్ముతారు నాటుకోళ్ళు. ఆహా వినయ్, ఓ వినయ్, ఉన్నవారా పిల్లగా? అగో అత్త, అక్కడ ఉన్నాడు గైననేనా? గైననే గాని నువ్వు నాటుకోళ్ళు తినేదాకా పానం అవుతలేదా అల్లుడు? ఏమో మీద మీద పడ్డట్టు చేయబడితివి. అంత కడుపు కొట్టుకోబోతుందా? ఊళ్ళో ఇద్దరు తిత్తావు ఎందుక పోషాలుడు గిట్ట నాట అని పాడుగా. ఓ పిల్లగా, ఇప్పుడు కదా చెట్టుకి నేను చూస్తాడు. అరే వినయ్, నాటుకోళ్ళు ఉన్నాయి కదా మీ ఇంటికాడ? ఉన్నాయి పోసావా? అయితే కొంట పోతాం. ఏడున్నో చెప్పు అల్లుడు. రాంగ రాంగ నీకు దయం గిట్ట పట్టిందా ఏంది? ఎందుకత్త గిట్ట చెప్తాను అట్టట్టుగానే గాయ కత్తరైతున్నావు. నేను మాట్లాడుతున్నా కదా, జర ఆగరాదు. అట్టుగానే ఆగమైతున్నావు. ఏంది పోసావా? మీ అల్లుడికి మీద గుర్తాను. ఆయన ఏమన్నా నిన్ను ఏందో రాక రాక వచ్చినావు. నీ రోకల పని వాడి చంపినట్టు చెప్తాను. గట్ల అడుగు పిల్ల, నీకున్నంత తెలివిలేదు మా అత్తకు. ఓ ఇక నీకు బాగానే ఉన్నది తెలివి. తలకాయలకెళ్ళి ఎక్కి బయటకు వస్తుంది. తలకాయలకెళ్ళి ఎక్కి బయటకు వస్తుంది. మళ్ళీ మాట్లాడిన కంటి. ఒరి వినయ్, నా బిడ్డ వచ్చిందిరా, ఒకటి నాటుకోడు ఉంటీరా, దానికి కూర అంత మంచిగా. బిడ్డ ఒక్కతే కాదు, అల్లుడు కూడా వచ్చిండని చెప్పు. బక్కగుంటే నీ కళ్ళకి కనిపిస్తలేని అత్త. ఎందుకు కనబడతలేవు బిడ్డ? మా కనబడుతున్నావు కాబట్టి మానంగా అత్తనే పెట్టుకుని ఇట్టు వచ్చిన కోడి కోసం జాడ పట్టుకొని. ఏ అల్లుడు అని ఉన్నారా? అవ్వగారు ఇంటికాడికి వెళ్ళి తన పోతాను అంటే నోరు దగ్గర పెట్టుకొని రాబడుతుంది. నా బిడ్డ బడి ఇద్దరు తీస్తావని అది ఊళ్ళే గైనకి ఏంది కానీ నాకు నాటుకోడి 20 పైసలు ఇస్తా గాని మా అల్లుడికి నాటుకోడి కూర కావాలట. ఒక్కొక్కరు అల్లుడు చూడిపో రాంగ్ ఇంత చికెన్ మటన్ పట్టుకొని వస్తారు. నా అల్లుడుగా నోరు దగ్గర పెట్టుకున్నా. ఆయన కావాలంటాను కానీ పెంచుకున్న కోళ్ళను కోసుకున్నానికి ఎట్లిస్తాం పోసావా? ఇన్ని రోజులు పెంచుకున్న వాళ్ళకు కోస్తాం అంటే బాధ అనిపించదా పోసావా? అయితే మేము కూడా పెంచుకుంటాం అనుకునే. నీ అల్లుడికి తీట మాటలు వాటగానే వస్తున్నాయి కదా, బాగానే పెంచిండు నోరు. ఆయనకి అంతేగాని నువ్వైతే నాటుకోడి ఇరా పోయి అండుతా కమ్మగా తీయగా తింటారు. ఈయన బాయిలర్ కోడి తినటోడు కాదురా. లేకపోతే బాయిలర్ కోళ్ళు 10 తెచ్చుకోవచ్చు. నాటుకోడి లేని ఈయనకు ముద్ద వదు లోపలికి. మీరు బాంచని ఈరని కాలు ఒక పైసలు ఇస్తారా? సరే పోసావా, నువ్వు గింతాను అడుగుతున్నావు కదా, ఇత్తవా? అయితే బా పట్టుకపోదాం. అగో ఇచ్చేదాకా ఆయతట్టాడు కదా నీ అల్లుడు, భలే ఉన్నాడు. బాగా ఇంటనుకున్నాయి పట్టిత పరిటి. ఆడ మంచిగా ఉన్నవా? కౌసు అని ఆగం చేసినవా? ఏం మంచిగుండుడే. పోరని ముంగట పిస ఒర్రుకుంటా గావరం చేసిండు. కోపం బాగా వచ్చింది కానీ అల్లుడా నువ్వుకున్నా. అవునా ఓయ్,
నువ్వు వేడున్న గింతేనా మందిలో మానం చేయడానికే ఉంటావు. నేనేమన్నానే వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఓ మాట తలిగేసిన గంతే. నువ్వు గంతే గింతే అనకు, గంత కప్పి కొట్టబుద్ధి అవుతుంది నాకు. నాటుకోడు కావాలా అని బాటు కథలు పట్టినాడా. ఈ అగడబడ్డాడు ఏడికైనా గంతే కాదే అవ్వ, గందుకే నాకు ఏడికి తీసుకోపోవద్ది కాదు. నువ్వు తీసుకపోకపోతే నాకు ఊరదా గాని కూర అయిందా అత్త బాగా ఆకలి అవుతుంది. అటు ఇటానా పొద్దుగా పెడితివి. అల్లుడన్న విలువేమన్నా ఉన్నదా అత్త మీకు? నీ అవ్వ ఇంటికాడ బుక్కడ తినన్న రాకపోతే తినంగా ఎవడద్దన్నాడు. అయ్యో ఆగుతలేదా నయపానం, నాటుకోడైనా చెప్పని ఉడుకుతుందా కూర? వచ్చిన కాడికి వెళ్ళి గోస ఉచ్చుకోబడితే ఫోర్ని నన్ను కాళ్ళెక్కలు కడకచ్చుకోపోయి అయినట్టే గాని. బుజ్జి ఈ గంజులాడ పెడుతుందా గోగంజు కూర గాని. అత్తన్నమ్ము ఆగో పెద్ద పిట్ట చూసినట్టు గట్ల చూస్తాను. అది చెప్పేది వినబడతలేదా? పోయి కడుకోపో తినేవు. మరి నువ్వు తినవా? అట్టేనే ముచ్చట పెడుతున్నావు. ఇలా నాకు ఒక్కపోతే తెలిసి కూడా ఎట్లా అంటానో నువ్వైతే తిను, బొత్త వరగా తిను. నువ్వు తినకుంటానే నాకు అత్త నువ్వు అనేసుకో. ఏ నాకు ఇప్పుడు ఎందుకయ్యా, నువ్వైతే తిని రాదు బాంచారు తర్వాత తింటా. ఆగో ఇద్దరు మిట్ట చూడంగా నేను ఇట్లా తినాలత్త వేసుకో తిను. బుద్ధి దాన్ని ఇంత మామిడికాయ అప్పుకుండా వేసుకొని నిండిపోయినాయి మరి. మీరదే తిను రే, నా పడి కట్టలేదు అన్న నేను వచ్చిన. కూర అయితే మంచి కుదిరింది అత్త. మాల్ మసాలాలు మంచిగా పట్టినాయి. ఎందుకు పడతాయి? అత్తగారి ఇంటికన్నా నాటుకోడి కూరేనాయే, మాలు మసాలా అన్ని మంచిగానే పడతాయి, తిను. ఎంతైనా అత్తగారింట్లో తిండి వేరే అత్త, దాని రుచి వేరు ఉంటది. మా సరేగా తిను. ఎన్నటికన్నా ఒకసారి నీ ఇంటికి వస్తే కోడిగుడ్డు కూడా ఉడకబెట్టి కొట్టావు గాని నా ఇంటికి వచ్చి నాటుకోడి కూర కావాలని గొట్టమ్మ కోరికలు కోరుతున్నావు. ఎత్తనో అత్త దారి తప్పతే కనీసం ఎప్పుడు వచ్చిన వాళ్ళని కూడా మందలేదు మీ అబ్బా. మా అవ్వ మందలేకపోతే ఏందత్త, నువ్వు మందలి కాదా మరి? నీ ఇంటికి రావాలి, నీ అవన్నీ మందలియాలి. ఎక్కడ నన్ను ఉన్నదా? నా ఇంటినే ఉన్నదా? ఇక నేను కాంగిచ్చిన నీ ఇంటికి పిల్లను కాదా? మరి ఎందుకన్నా ఒక్కనాడు కనీసం ఈ గుడ్డల్ని ఉడకబెట్టేసిండ్రా. అలా గురించి తెలియదు ఆయన మా ఏరికే అట్టి కొంచెం పడతారా అని ఆయనతో నేను పోయి ఆ పోర దగ్గర నాటుకోడి తెచ్చిన. మళ్ళా మా అత్త కోడిని తెమ్మని పతాకం అడిగితే కోడిని తేలే కొంగందేలే అంటాడని. మరి అన్ని ఇంత తక్కువ తినిపోయి ఎంతసేపు చూస్తావు? నేను ఇంట నువ్వు తినే, నేను ఇంటికాడ తినచ్చిన అన్నం అని అప్ప నుండి చెప్పనే పట్టిని. ఇంకో 2 ముక్కలు వేస్తా. ఇంకా ముక్కలట్టయ్యే ఎంగిల్ చేతి ఎట్టేయాలి. 2 అన్నయ్య ఎవరు తింటారు ఇక? అబ్బా కడుపు నిండా తిన్ననే, కమ్మగున్నది నాటుకోడి కూర. ఇగో అత్త రేపు తలకాయ కూర పట్టుకరా. అట్టయితే నీ తలకాయ కోసండుతా, కమ్మగా తిందు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇంకొక ముచ్చట, మన ఛానల్ లో ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో రిలీజ్ అవుతుంది.
అందరు చూడడానికి తయారుండు. అవునుల్లా మా అల్లుడు వట్టి కొంచెం పోడు, మా అత్త ఆడిది మగ దిక్కులేని సంసారం అని తెలియద్దా ఇక చూసిన మన నాటుకోడదేమని మస్తు గోస పెట్టుకుంటే పోరని దగ్గర ఇజ్జతి పోయి తీసుకొచ్చండి పెట్టిన. మీరు కూడా మీకు గిసొంటి అల్లుడు ఉంటే ఆయన రాకముందుకే కల్లో కూరో చికెనో తెచ్చండి పెట్టుర్రి, మంది ముంగటి ఇజ్జతి దిక్తారు మళ్ళా. బాయ్ బాయ్. బాయ్.